హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే వివరించారు. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయని, ఇక వీటి ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు సంభవించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వెల్లడించింది.